ఎస్, ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో ఈ ఎయిర్పోర్ట్ వల్ల లాభం ఉంటుందా అంటే లాభం ఉంటుంది. కానీ అది ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ మాత్రం కాదని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వైజాగ్కి ఎయిర్పోర్ట్ ఉంది. ప్రస్తుతం వైజాగ్ ఉన్న సిటీకి వైజాగ్లో వెళ్తున్న ప్రయాణికులు, అక్కడ దిగుతున్న ప్రయాణికులు లెక్కలోకి తీసుకుంటే ప్రజెంట్ ఉన్న ఎయిర్పోర్ట్ వల్ల సరిపోతుంది. కానీ ఫ్యూచర్ అవసరాల కోసం ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని భోగాపురంలో నిర్మించారు. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇందులో అటు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఎంతమంది ప్రజలు ఈ ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకుని విదేశాలకు కానీ ఇంకో చోటకు కానీ వెళ్తున్నారు అనేది. రెండోది, దేశంలో అత్యధిక వలసలు ఉన్న జిల్లాల్లో ఉత్తరాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం కూడా ఒకటి. తెలంగాణలో పాలమూరు జిల్లా తర్వాత ఈ రెండు జిల్లాల నుంచే ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకి వలస వెళ్తుంటారు. పర్టికులర్గా హైదరాబాద్కి ఎక్కువ మంది వలస వచ్చే వాళ్ళలో ఈ రెండు జిల్లాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో నీటి ఫెసిలిటీస్ తక్కువ ఉండటం కావచ్చు, ఇతర ఉపాధి అవకాశాలు తక్కువ ఉండటం కావచ్చు, పొట్ట చేత పట్టుకుని వీళ్ళందరూ వెళ్తుంటారు. సో ఆ రెండు జిల్లాల వాళ్ళలో ఈ ఎయిర్పోర్ట్ని వినియోగించుకునే శాతం చాలా తక్కువ ఉంటుంది. రెండోది, వైజాగ్ పెట్టుబడుల కోసం వచ్చేవాళ్ళు ఎంతమంది వస్తుంటారు ఏంటనేది మనం లెక్కలు వేసుకోవచ్చు. అయితే ఆల్రెడీ కట్టేసిన ఎయిర్పోర్ట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ దీనివల్లే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయి, ఇదే గేట్వే ఆఫ్ ఉత్తరాంధ్ర అన్నట్టు మాత్రం కరెక్ట్ కాదేమోనని ప్రాక్టికల్గా నేను అంటున్న మాట. ఈ ఉత్తరాంధ్రలో ఎయిర్పోర్ట్ రావడం అయితే మంచి పరిణామమే. అయితే దీనివల్ల కొంచెం వైజాగ్కి ఎగుమతులు అంటే ఫార్మా ఎగుమతులలో, ఆక్వా రంగం ఎగుమతులు